ఒకటే గుర్తండి. ఇప్పుడు నేను ఒక ఛానల్లో పనిచేశాను. నాకు ఆ ఛానల్లో పనిచేస్తుండగానే ఇంకొక ఛానల్లో చాలా పెద్ద ఆఫర్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు ఆ ఛానల్కి వెళ్ళకూడదని నేను అనుకున్నా. కానీ ఈ సమాచారం ఇక్కడున్న యాజమాన్యానికి తెలిసి నువ్వు ఆగు ఎళ్ళబాక మేము చూసుకుంటామండి. నేను వెళ్ళాలనుకోవట్లేదండి, వాళ్ళ వైపు నుంచి ఆఫర్ వచ్చింది అని చెప్పాను నేను. కానీ ఈలోపు ఫీలింగ్ ఎట్టాక బిగిన్ అయిపోతుంది, ఒక నెగిటివ్ ఫీలింగ్ బిగిన్ అవుతుంది. దెబ్బ కొట్టాలన్నట్టు అంటే వీడికి ఆఫర్లు అంత పై స్థాయి ఆఫర్లు వస్తున్నాయి అంటే వీడిని మనం బాగా ఎక్కువ మోసామేమో అని ఫీలింగ్ వస్తుంది. దాంతో కొన్ని రకాల ఇబ్బందులు పెట్టడం బిగిన్ అవుతుంది. అప్పుడు వద్దనుకున్న కూడా అవతలకి వెళ్తాను నేను. అట్లాగే ఏదైనా సరే ఇక్కడ నేను ఇక్కడ ఉండాలి అనుకో. ఇప్పుడు ఈయన ఉందామన్నా కూడా ఇప్పుడు ప్రాబ్లం అక్కడ. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఇగోస్, నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు, నాకు సరిగ్గా గౌరవం ఇవ్వలేదు, నాకు నవ్వలేదు, నన్ను చూసినప్పుడు మొహం సీరియస్గా పెట్టాడు, ఇట్లాంటి పెచ్చ మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎన్నో అవకాశాలు తీసుకున్న వాళ్ళే పోయారు జగన్ దగ్గర నుంచి. అట్లాంటప్పుడు ఇంకా జగన్ ఏం చేయాలా దాంట్లో? కాబట్టి కూల్, మనతో ఉన్నోళ్లే మనోళ్ళు, కానోళ్ళు మనోళ్ళు కాదు, కథం. రైట్ రైట్. చూద్దాం. నిజంగా పిల్లి సుభాష్ చంద్ర